విజయ్ డిజిటల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి మీకు స్వాగతం. మనిషి ఎందుకు చనిపోతున్నాడు? ఈ ప్రశ్న సెంచరీస్ నుండి మన మనస్సుల్లో మెదులుతూ ఉంది. కాని దీనికి నిజమైన కారణాలను ఇంతవరకు మనం కనుక్కోలేని స్థితిలోనే ఉన్నాం. ఈ ప్రశ్నకు సమాధానం ఈ ప్రపంచంలో ఒక్క బైబిల్ మాత్రమే మనకు స్పష్టమైన సమాధానం ఇస్తుంది. మనుషులందరూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటారు. కాని పాపం, అన్యాయాలు మరియు మన తప్పుల కారణంగా మరణం మనలోనికి ప్రవేశించింది. ప్రతి మనిషి పాపం వల్ల మరణాన్ని ఎదుర్కొంటున్నాడు. రోమా 6:23లో ఇలా ఉంది: పాపం వలన వచ్చే జీతం మరణం. దేవుని సృష్టిలో మొదటి మనుషులు అయిన ఆదాం మరియు హవ్వలు ఏదేను తోటలో దేవుడు తినకూడదు అని చెప్పిన పండును సాతాను శోధనకు లొంగి తినకూడని పండును తినడం వల్ల మరణానికి ఈ భూమి మీద బీజం పడింది. అది అప్పటినుంచి పెరిగి పెరిగి ప్రపంచంలోని ప్రతి మనిషిని మింగేస్తూ వస్తోంది. కాని ఒక అద్భుతమైన విషయముంది అని మీకు తెలుసా? యేసయ్య మన అందరి పాపాల కోసం శిలువపైన చనిపోవడం ద్వారా మనకు రక్షణను ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మనం చెయ్యాల్సింది యేసయ్యను విశ్వసించడం, మన పాపాల విడిచి మారుమనస్సును పొందడం, పవిత్రమైన జీవితాన్ని గడపడం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడే మీ మనస్సులో మారుమనస్సు పొందండి. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఆలస్యం చెయ్యకు. నీడే రక్షణ దినం. ఎవ్వరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవ్వరికీ తెలియదు. కనుక మనం గమనించని ఒక్కరోజే మనకి చివరి అవకాశం కావచ్చు. కాబట్టి మనమందరం మారుమనస్సుని పొంది యేసయ్య ఇచ్చే విలువైన నిత్యజీవంతో ఆ నిత్యరాజ్యంలో అడుగుపెట్టాలని, అట్టి కృప, ధన్యతను ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.